ఏపీసీసీ చీఫ్ షర్మిలపై ఏఐసీసీ అసంతృప్తి ఉందని తెలుస్తోంది. ఏపీ నుంచి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. షర్మిల సొంత ఎజెండా అమలు చేస్తున్నారని కొందరు నేతలు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. సనాతన ధర్మం విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై షర్మిల విమర్శలు చేయడంపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇంతవరకు పవన్ ను కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ కూడా విమర్శించలేదు. జగన్ సైతం పవన్ జోలికి రావడం లేదు. నాడు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి పనిచేశారు. దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే మళ్లీ చిరంజీవిని సంప్రదించే యోచనలో ఏఐసీసీ ఉందని తెలుస్తోంది. ఏపీసీసీ చీఫ్ షర్మిలపై ఏఐసీసీ అసంతృప్తి ఉందని తెలుస్తోంది. ఏపీ నుంచి పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. షర్మిల సొంత అజెండా అమలు చేస్తున్నారని కొందరు నేతలు కాంగ్రెస్ అధిష్టాన దృష్టికి తీసుకువెళ్లారు. సనాతన ధర్మం విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై షర్మిల విమర్శలు చేయడంపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇంతవరకు పవన్ ను కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ కూడా విమర్శించలేదు. జగన్ సైతం పవన్ జోలికి రావడం లేదు. నాడు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా చిరంజీవి పనిచేశారు. ఇక దక్షిణాదిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏఐసీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే మళ్లీ చిరంజీవిని సంప్రదించే యోచనలో ఏఐసీసీ ఉందని తెలుస్తోంది. మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీరావు అందిస్తారు. టీవీరావు, చెప్పండి. రైట్ చందు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇది రెడ్లకు సంబంధించిన పార్టీ అనేటటువంటిది గతంలో పెద్ద ఎత్తున వినిపించేది. మరి అదే దిశలో ప్రస్తుతం కూడా ఉందనే మనం చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏఐసీసీ అధ్యక్షురాలిగా షర్మిల కొనసాగుతున్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షురాలిగా షర్మిల కొనసాగినంత కాలం ఏదైతే ఆమెను నియామకం సందర్భంగా కూడా రాష్ట్రంలో పార్టీ పునర్వైభవం పొందుతుంది అని ఆశాభావంతోనూ, అలాగే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పార్టీని టార్గెట్గా చేస్తూ షర్మిలను ఈ పదవిలో కూర్చోబెట్టడం జరిగింది. అయితే షర్మిల అనుకున్నట్టు ఆ పార్టీకి సంబంధించి ముందుకు తీసుకెళ్లడం కానీ, గత ఓట్ బ్యాంకును మరింతగా ఉత్తేజభరితంగా తీసుకురావడంలో కానీ ఆమె విఫలమయ్యారనేటటువంటిది ఏఐసీసీ ప్రగాఢంగా నమ్ముతోంది. మరి దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్లు కూడా కొంతమంది ఫిర్యాదులు చేశారనేటటువంటిది కూడా సమాచారం. ఇందులో రఘువీరారెడ్డి కూడా ఇందుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏఐసీసీకి పూర్తి స్థాయిలో వినిపించారనేటటువంటిది కూడా ఈ మధ్య ప్రచారం జరిగింది. మరి ఇప్పుడైతే కనుక ఏదైతే అధికారం ఎలక్షన్ సందర్భంగా ఓట్ల శాతం పెంచుకోకపోగా, అయితే ఈ 100 రోజుల్లో కూడా షర్మిల గ్రాఫ్ ఏమంతా ఆశాజనకంగా లేదనేటటువంటిది ఏఐసీసీ అనుకుంటోంది. మరి ఇప్పుడు తాజాగా చూస్తే కనుక ఇటీవల జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి షర్మిలకు సీనియర్లు ఎవరు కూడా మద్దతు లేరు, ఎవరు కూడా తన వెంట లేరు. స్టార్టింగ్లో అయితే కనుక ఎక్కడైనా కూడా షర్మిల ఒక సభ పెట్టినా, ఒక సమావేశాలు నిర్వహించినా, ఒక ప్రెస్ మీట్ పెట్టినా కూడా ఆమెకు వెన్నుదన్నుగా చాలామంది సీనియర్లు తామే వెన్నంటే ఉండేవారు. మరి ఇప్పుడు చూస్తే కనుక ఏదైతే నిన్న జరిగినటువంటి స్టీల్ ప్లాంట్ అంశంలో తాను ఆందోళనకు దిగారు. ఆందోళనకు దిగిన సందర్భంగా ఆమెకు ఎవరో బాసటగా ఏదైతే పార్టీ నుంచి ఎవరు కూడా తన వెంట లేరనేటటువంటిది ఇప్పుడు తాజాగా ఇంతకు ముందు జరిగినటువంటి ఏఐసీసీ గుర్రుగా ఉందనేటటువంటి ప్రచారాలకు ఈ స్టీల్ ప్లాంట్ ఆందోళనకు సంబంధించిన అంశం ఊతంగా నిలుస్తోంది. మరి దీన్ని బట్టి చూస్తే షర్మిలకు ఉద్వాసన పలికే ఆలోచన ఏదైనా చేస్తున్నారా అనేటటువంటిది కూడా ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. టీవీరా, ఒక్కసారి హోల్డ్లో ఉండండి. అసలు షర్మిల పవన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం మనం కూడా. ఎస్, మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి పరిశీలన చేసుకొని చూసుకోవాలి. అధికారం వచ్చిన తర్వాత మీ వేషం మారిపోయింది, మీ భాష మారిపోయింది. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు ఇంత రాజకీయం అని అడుగుతున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్నారు మీరు, బాధ్యత కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు మీరు. మీ హోదాలో మీరు అన్ని వర్గాలకు మీరు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. అలాంటి మీరు ఈరోజు ఒక మతమే ముఖ్యము అన్నట్టు మీరు వ్యవహరిస్తున్నారే, ఇదేమైనా పద్ధతిగా ఉందా? డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న మీరు ఈరోజు మీరు ఒక మతానికి చెందిన
వేషాన్ని వేసుకొని ఆ బట్టలు వేసుకొని మీరు అఫీషియల్ డ్యూటీస్ చేస్తుంటే మిగతా మతాల వాళ్ళకి అభద్రతా భావం కలగదా? ఏం ఆలోచిస్తున్నారు సార్? అసలు జనసేన పార్టీ అన్నది ఒక సెక్యులర్ పార్టీ అన్న ఉద్దేశం ఉండేది మాకు. కానీ ఈరోజు అర్థమవుతుంది ఇది కూడా ఒక రైటిస్ట్ పార్టీ అని. ఏం అవసరం అని అడుగుతున్నాం. అసలు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కదా ఇది. మతం అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయడం అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని బీజేపీ అనుసరిస్తుంది అంటే అర్థం ఉంది. మీరెందుకు ఆ సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారు? మీరు కూడా బీజేపీ లాగా ఏమన్నా ఆర్ఎస్ఎస్ మీరు కూడా ఏజెంటా, డబుల్ ఏజెంటా? మోడీ డైరెక్షన్ లో కదా జరుగుతున్నది యాక్టింగ్ అంతా. మోడీ గారు డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు యాక్టర్ గా మారారు. ఎందుకని అడుగుతున్నాం. మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది ఏమైంది సార్? మణిపూర్లో క్రైస్తవుల ఊచకోత చేస్తే బీజేపీ పార్టీ ఇదే మోడీ గారు ఎందుకు మాట్లాడలేదు మీరు? మరి ఇప్పుడు ఒక మతమే ముఖ్యం అన్నట్టు మీరు మాట్లాడుతున్నారే. మరి ఆ మతానికి చెందిన వాళ్ళు మనుషులు గారా? ఆ మతానికి చెందిన వాళ్ళు మీకు ఓట్లు వేయలేదా? మీరోజు ఒక హోదాలో ఉన్నారు, ఒక పదవిలో ఉన్నారు, కనీసం ఆలోచన కూడా లేకుండా మీరు మిగతా మతాలు ఏవి ఇంపార్టెంట్ కాదన్నట్టు ఒక మతాన్నే భుజాన వెతుకుంటే మరి మిగతా మతాల వాళ్ళంతా ఏమనుకోవాలండి మిమ్మల్ని? మీరా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడేది? రైట్ టీవీరావు, మనం విన్నాం కదా. అంటే మొదటి నుంచి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నారు, నాకు అన్ని మతాలు అన్ని సమానమే, కానీ హిందూ ధర్మం గురించి అంటే అందులో ఏదైనా తప్పిదం జరిగితే నేను ఫైట్ చేస్తానంటూ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఇప్పుడు షర్మిల వ్యాఖ్యల్ని ఎలా చూడాలంట? అవును చందు, ఇక్కడ ప్రధానంగా లక్ష్యాలు నిర్దేశించుకోకుండా ఏఐసిసి ఈ విధంగా వ్యవహరిస్తే, ఏదైతే ఏపీసీసీ ఈ విధంగా వ్యవహరిస్తే ముందుకు ఎలా వెళ్ళాలి అనేటటువంటి ప్రశ్నలు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నమాట. మరి అంతేకాకుండా ఇప్పటికే ఏదైతే ఎప్పటికప్పుడు సమస్యలపై కార్యాచరణ రూపొందించాలి. 100 రోజుల పాలన కూటమికి ముగిసిన ఈ సందర్భంగా కాంగ్రెస్ ఏం చేసింది అనేటటువంటిది సీనియర్లను సంప్రదించకుండా ఏదైతే ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటి చర్యలు జరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చాలి అనేటటువంటిది ఏఐసీసీకి ఫిర్యాదులు అందినట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విస్తరించాలంటే గనక ఏదైతే అన్ని అధికార పార్టీలైనా సరే సానుకూల దృక్పథంతో హక్కును చేర్చుకునే ప్రయత్నాలు జరగాలి. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నేతలను విమర్శించడం వల్ల జరిగే లాభం కంటే నష్టాలే ఎక్కువగా జరుగుతాయి అనేటటువంటిది ఏఐసీసీ విశ్వసిస్తోంది. అందుకు అనుగుణంగానే చర్యలు చేపట్టాలంటోంది. మరి ఇప్పుడు ప్రధానంగా ఉన్నటువంటిది షర్మిల పదవి ఉంటుందా ఊడుతుందా అనేటటువంటిది ఇప్పుడు ఏఐసీసీ కోర్టులో ఉంది. చందు. రైట్ టీవీరా, థ్యాంక్ యూ.